ఢిల్లీలో బీజేపీ నాయకత్వం ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గొంతులో కొంచెం మార్పు వచ్చింది. తనను కలుసుకున్న ఒక మీడియా ప్రముఖుడితో ఆయన తమకు ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా నివేదిక వచ్చింది, దీని ప్రకారం మేము ఆంధ్రప్రదేశ్లో గెలుస్తున్నాము అనే ఒక మాట ఆయన చెప్పారు. అది అలా అలా అయింది. అంతకుముందు నేను మీకు చెప్పాను కదా, అంటే అమిత్ షా ఇంటర్వ్యూలలో ఎక్కడ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఎవరు కూడా తమ ఇంటర్వ్యూలలో కానీ తమ బాగా మాట్లాడిన చోట కానీ ఆంధ్రప్రదేశ్లో మేము వస్తామని చెప్పడం లేదు, ఒరిస్సాలో మాత్రం ప్రభుత్వంలోకి వస్తామని చెప్తున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే చోట అవి అక్కడ చెప్తే ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? ఏదైనా సందేహం వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళే చెప్పినప్పుడు మనం హడావుడి పడడానికి ఇది నేను చెప్తూ వచ్చాను. బట్ మనం జర్నలిస్టిక్ నామ్స్ ప్రకారం ప్రమాణాల ప్రకారం సరి చేసుకుంటే ఇప్పుడు అంటే ఇంకా చివరి దశ పోలింగ్ అయిపోతున్న ఈ దశలో అమిత్ షా దీన్ని కొంచెం సరి చేసుకుంటున్నారు. దీనికి ఆ ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందా కారణమా మనకు తెలియదు, కానీ ఆయన నిన్న రాత్రి నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో వస్తాము అనే మాట నిన్న మీడియా వాళ్ళకి చెప్పారు. ఈరోజు ఆయన పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయం ఆయన చెప్పారు. ఇదిగోండి, ఎన్డీటీవీ కూడా అందరూ కూడా దీన్ని చేశారు. అమిత్ షా victory in Odisha, Andhra, Amit Shah's prediction ahead of last poll phase. So, the BJP will form governments in all 3 states having their assembly election along with the Lok Sabha polls. Union Home Minister Amit Shah has predicted days before the last phase of election. This will include maiden victory majority in Odisha Modadsari and a victory in Andhra Pradesh with Ali Chandrababu Naidu. He told news agency Press Trust of India in an exclusive interview. We will surely cross 400 seats. 400 సీట్లు దాటేస్తాం. సరే, ఇది ఎలాగో అతిశయక్తి అనుకోండి. We will also form governments in Odisha, Andhra Pradesh and Arunachal Pradesh, he said. Overall, the party would perform well in opposition ruled states, Mr. Shah said, attributing it to the performance of the central government led by Prime Minister Narendra Modi. The BJP, he added, expects to win 75 seats in 147-member Odisha Assembly and 60 to 17 of the state's 21 Lok Sabha seats. In Bengal, it would win anywhere between 24 to 30 of 42 Lok Sabha seats. So, Bengal lo una 42 lo 24 నుంచి 30 వరకు గెలుస్తాం. Its alliance will bag nearly 17 of the 25 Lok Sabha seats in Andhra Pradesh, Shah said. Mr. Shah said people are angry with Mamata Banerjee, etc. In Tamil Nadu, it's a very tight contest. We have a new team. I will not make an estimate with figures, but our seats and vote share will increase and we will certainly be a strong government. కేరళలో 3 సీట్లతో గెలుస్తామన్నారు. ఇంతకు ఇప్పుడు ఈ చెప్పింది రాత్రి నాకు చెప్పిన బీజేపీ నాయకుడు ఇవన్నీ మామూలే సార్, గతసారి కూడా ఇలాగే చెప్పారు. కేరళలో అయితే 3 సీట్లు వస్తాయి, 2 సీట్లు వస్తాయని ఇంకా నమ్ముతున్నారు, ఇదంతా వట్టిదే, మాకేం రావు అని. ఆయన తమిళనాడు మీద ఏమీ నేను లెక్క చెప్పలేను అన్నాడు. అంటే దక్షిణాది రాష్ట్రాల సంగతి ఇది, కర్ణాటక గురించి ఏం చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పింది కూడా అసెంబ్లీలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు. లోక్సభవి మటుకు 17 వస్తాయి అని మాత్రం చెప్పారు. అది అమిత్ షా గొంతులో మార్పు కారణం ఏంటి? ఇది చివరి దశలో చెప్తున్నారా అంటే ఇంకొకటి ఏంటంటే 400 సీట్లు లోక్సభకు వస్తాయి అని చెప్పింది ఖచ్చితంగా అది అతిశయోక్తి, అది జరగదు. దాంతోపాటు ఇది కూడా కలిపి చెప్పారు. ఎవరికి ఎలా తోస్తే, ఎవరికి ఎలా నచ్చితే, ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వర్తించుకోవచ్చు. ఎందుకంటే ప్రజల తీర్పు ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి.